హాయ్ అండి. ఇది నేను సొంతంగా రాసిన ఇంకొక కథ మనసు. ఇది ఒక పేపర్ యొక్క ఫీలింగ్స్ గురించి నేను రాశాను. ఆ పేపర్ ఎలా ఉంటుందంటే చాలా కాన్ఫిడెంట్గా, మంచి భవిష్యత్తు ప్రణాళికతో, ఫ్యూచర్ ప్లానింగ్స్తో హ్యాపీగా ఉండేది. తనకి ముందు నుంచి కూడా నార్మల్ సాధారణమైన పేపర్ లాగా పచారీ కొట్టు బిల్లు కోసమో లేకపోతే చిన్నపిల్లలు బొమ్మలు గీసి పడేసేలాగా ఉండాలని తనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తన పైన, తన ఫ్యూచర్ పైన చాలా గట్టి నమ్మకంతో, ఎన్నో మంచి డ్రీమ్స్తో తను అలా భవిష్యత్తుని సృష్టించుకుంది. ఇలా కొన్నాళ్ళకి ఒక పెన్ ఎదురయ్యి ఫ్రెండ్షిప్ చేసి, నీ భవిష్యత్తులో నీకున్న డ్రీమ్స్ ఏంటో చెప్పు, నేను రాస్తానని చెప్పేసి నమ్మించి పిచ్చి పిచ్చి గీతలు గీసేసి ఆ పేపర్ని పడేస్తుంది. అయితే ఆ పేపరు చాలా దిగాలుగా కూర్చున్నప్పుడు తన స్నేహితులు వచ్చి, ఏం కాదు, ఏమైంది, జస్ట్ పేపర్ ఫోల్డ్ చేసి పడేశాడు, పిచ్చి గీతలు గీసాడు అంతేగా, ఏం కాదు, లే, స్ట్రాంగ్ అవ్వాలి, కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్తాయి. ఇదంతా విన్న ఆ పేపర్కి తెలుసు తన భవిష్యత్తు కోసం తన ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ మాటల్ని గౌరవించి నేను ముందుకు సాగాలి అని ట్రై చేస్తున్నప్పుడు పాపం కాన్ఫిడెన్స్ కోల్పోయి పడిపోతూ ఉంటుంది. అలాగే ముందులాగా కాన్ఫిడెంట్గా ఉండలేకపోతుంది. తనని తాను చూసుకున్నప్పుడు తన పైన పడిన ముడతల్ని చూసుకొని చాలా బాధపడుతుంది. అయినా సరే తన ఫ్రెండ్స్ చెప్పే మాటల్ని గుర్తు చేసుకొని ఎలా అయినా నేను ఈ ముడతలను పోగొట్టుకోవాలని కొత్త ఐడియాలను ప్రయత్నిస్తూ ఉంటుంది. ఐడియా నెంబర్ 1, పిల్లో కింద చాలాసేపు నిద్రపోతే ఆ బరువుకి ముడతలన్నీ పోతాయి కదా, సరే అని చెప్పి నిద్రపోతుంది. తీరా చాలా టైం గడిచిన తర్వాత చూస్తే ఆ ముడతలు అలాగే ఉంటాయి. అయినా సరే అప్సెట్ కాలేదు. ఇంకొక ప్రయత్నం, సరే బట్టల యొక్క ముడతలనే తొలగిస్తుంది ఐరన్ బాక్స్, ఇస్త్రీ పెట్టండి, నా ముడతలు ఏమాత్రంలే అని చెప్పి ఐరన్ బాక్స్ కింద దాక్కుంటుంది. అయినా సరే లేచి చూసేటప్పటికి ఆ ముడతలు అలాగే ఉంటాయి. ఇలాగే ఎవరెవరు చెప్పినవో, ఎంతోమంది చెప్పినవి అన్నీ ఫాలో అవుతుంది. ఒంటికి కర్రలు కట్టుకోవడం, మట్టి పూసి పట్టీలాగా వేసుకోవడం, ఏం చేసినా సరే ముడతలు పోవు. ఇలా తీక్షణంగా ఆలోచిస్తున్న పేపర్కి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ ఐడియాని ఫాలో అయ్యి తన భవిష్యత్తుని సరిదిద్దుకుంది. ఇలా ఎవరి జీవితంలో అయినా సరే పేపర్కి పడిన ముడతల్లాగానే సమస్యలు అనేవి వస్తాయి. ఆ సమస్యలు వచ్చే టైంలో మనమే ఏం చేస్తే మన భవిష్యత్తు బాగుంటుందో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ కథకి ఎండింగ్ ఎలా ఉంటే బాగుంటుందో మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు సమస్యలున్న మనుష్యులని కాపాడాలంటే 2 వ్యక్తులండి. 1 కుటుంబ సభ్యులు, 2 ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రమే వాళ్ళని సేవ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. బీ బ్రేవ్.